వెల్కమ్ టు శుభమస్తు. ఇప్పుడైతే మార్కెట్లో చింతకాయలు అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి. చూసారా, పెద్ద పెద్ద కాయలు ఫ్రెష్గా తీసుకొచ్చామన్నమాట. ఇప్పుడే దీన్ని మనం గుజ్జు తీసుకొని పులిహోర పులుసు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, ఉడకబెట్టి అట్లా చేద్దామని అనుకుంటున్నాను. దీనికైతే ఫస్ట్ కాయల్ని తీసుకొని ఈ వేర్లు ఇవన్నీ తీసేసి ఇట్లాగా వాటర్లో వేసుకున్నాను అన్నమాట. క్లీన్ చేసి 2 సార్లు కడిగేసాను. దీన్ని మనం ఇప్పుడు ఉడకబెడదాం, బాయిల్ చేద్దాం. బాయిల్ చేసిన తర్వాత దీని గుజ్జు తీసి స్టోర్ చేసుకోవచ్చు. సంవత్సరం అంతా కూడా ఉంటుందన్నమాట. మనకి కూరలు పచ్చళ్ళకి అన్నిటికి వాడుకోవచ్చు. ఇట్లా ఒక గిన్నెలోకి వేసి మనం నీళ్ళు వేసి పొయ్యి మీద కొంచెం ఉడకబెట్టేద్దాం. కుక్కర్లో అయితే ఒక విజిల్ వస్తే ఉడికిపోద్ది. ఇలా గిన్నెలో నీళ్ళు వేస్తే ఒక 5-10 నిమిషాలకి మెత్తగా అయిపోతుంది అన్నమాట. పొయ్యి మీద పెట్టుకొచ్చేస్తాం. ఇలా ఈ కాయలు ములిగే వరకు నీళ్లు పోసుకొని మనం పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టేద్దాం. చూసారా, చింతకాయలు అయితే కడిగి పొయ్యి మీద పెట్టాను కదా, ఉడికిపోయినాయి. ఇప్పుడు అయితే మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఒకటి చూద్దాం మెత్తగా అయ్యిందో లేదో. స్టవ్ ఆపేద్దాం. పగిలింది కదా, చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ కట్టేద్దాం. బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. చింతకాయలు ఉడికినాయి కదా, ఇప్పుడైతే ప్లేట్లోకి తీసి ఇలా చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మనం పైన పెంకులు ఉన్నాయి కదా, పెంకులన్నీ తీసి గుజ్జు చేసుకోవాలన్నమాట. కాస్త బాగా చల్లారనిద్దాం. చూసారా, ఉడికించిన చింతకాయల నుంచి ఇలాగా గుజ్జు సపరేట్ చేసాను అన్నమాట. ఈ తొక్కంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ తొక్కుని తీసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఈ గుజ్జుని మనం ఇందాక ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు చింతకాయలు ఉడకపెట్టిన నీళ్ళు అందులోకి ఇది వేసేసుకొని మెత్తగా పిసికేద్దాం. గుజ్జు అంతా తీసేసుకుందాం. అప్పుడైతే మనకి ఆ పెంకులు అవి ఏమి రావు అన్నమాట. ఒట్టి చింతకాయ గుజ్జే వస్తుంది. దీన్ని మనం పులిహోర పులుసులాగా చిక్కగా ఉడకబెట్టుకోవడమే. దీన్ని వడపోసుకుందాం. ఇప్పుడు ఎందులో ఉడకబెట్టాలో మనం అందులో కొంచెం జల్లెడలో వడపోసుకుందాం. చింతకాయలు మెత్తగా పిసికేసిన తర్వాత ఇగో గుజ్జు ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఈ గింజలన్నీ మనం వడపెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది వడబొట్టుంది కదా, ఇందులో వేసేసుకుంటే గుజ్జంతా కిందకి దిగిపోద్ది. ఎక్కడైనా పెంకులు ఉంటే అవి కూడా కిందకు పైకి వచ్చేస్తాయి అన్నమాట. కిందకి దిగు. ఉడకబెట్టుకుంటే మనకి పిప్పు లాంటిది ఏమీ పడదు. వచ్చేసినాయి కదా, ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం. చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెడదాం. ఈ చింతకాయ తొక్కులు కూడా ఏమన్నా కొంచెం రసం ఉంటే మనకి వచ్చేస్తుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసాను. ఇందులో వేసేద్దాం. మొత్తం కలిపి దిగిపోతుంది రసం అంతా. చాలా చాలా బాగుంటుందండి ఇది. పులిహోరకి అన్నిటికీ కూడా మనం పులిహోర పులుసు అది ఉంచుకుంటాం కదా, అలాగే నిమ్మకాయ పులిహోర, మొన్న 4-5 పులిహోర చేశాను. చింతకాయ తొక్కుతో, లేత చింతకాయలతో చేశాను కదా పులిహోర. దానికన్నా ఇలా గుజ్జు తీసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు జ్యూస్ అంతా కిందకు వచ్చేసింది కదా, ఇదంతా అందులో వేసేద్దాం. చింతకాయ గుజ్జు అయితే ఇలా ఉడికిపోతుంది అన్నమాట. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా చిక్కగా అయిపోవాలి. ఇది చిక్కగా దగ్గర పడిన తర్వాత కాస్త పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఈ రకంగా చింతకాయ గుజ్జు చూసారా ఎంత బాగా ఉడికిపోయింది కదా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం కాస్త పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. అంటే ఎన్నాళ్ళు ఇది సంవత్సరం పొడుగుతూ ఉంటుంది కదా, కాస్త పసుపు సాల్ట్ వేసుకుంటే మనకి వేరే స్మెల్ మారడం కానీ ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఎన్నాళ్ళున్నా చాలా బాగుంటుంది. దీన్ని ఇంకాస్త చిక్కపడనిద్దాం. దగ్గరికి అయిపోవాలి. ఇంకా పులిహోర పులుసులాగా మనకి దగ్గరికి అయిపోవాలన్నమాట. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకొని ఒక గాజు బాటిల్లో వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇంకొంచెం ఉడకనిద్దాం. చూసారా, చింతకాయ పులుసు అయితే భలే రెడీ అయిపోయింది కదా. పసుపు చాలా బాగుంది. ఇంట్లో ఆడించుకున్న పసుపు కదా, పచ్చగా కలర్ వచ్చింది. పసుపు ఉంటే మంచిదే. మనం పప్పుకి పులిహోరకి కదా వాడేది. ఇప్పుడైతే వేడి తగ్గిపోయింది. ఒక గాజు బాటిల్లోకి వేసేద్దాం.
ఎన్నాళ్ళున్నా ఏమీ కాదు, ఇది సంవత్సరాల పొడుగుతూ ఉంటుంది. మనము ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకి భలే యూజ్ అవుతుందండి. నేనైతే పిల్లల కోసం ఇలాంటివన్నీ కూడా చేసి పెట్టేస్తాను అన్నమాట. చింతకాయ తొక్కు, చింతకాయ పులుసు, ఇవన్నీను, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు, అవన్నీ కూడా చూసారు ఎంత బాగుందో. ఇలాగ ఒక స్పూన్తో తీసుకోవడం, మనం ఉపయోగించుకోవడం. ఇది చాలా పుల్లగా ఉంటుంది, చాలా తక్కువ వాడుకోవాలన్నమాట పులుపు, మనం తినేదాన్ని బట్టి. బాగుందా రెసిపీ? అయితే అందరూ ట్రై చేయండి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అందరూ ట్రై చేయండి. రెసిపీ నచ్చిందా? లైక్ చేయండి వెంటనే, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్కి. నా ఛానల్ని మరిన్ని వీడియోలు చూడాలి కదా మరి మీరు, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చింతకాయ పులిహోర పులుసు అయితే సూపర్గా ఉంది, అందరూ ఇష్టపడతారు. అది అసలు ఉడుకుతుంటేనే మనకి ఆ వాసనకే మనకి ఏదోలా ఉంటుందన్నమాట. ఇంకా తినేయాలి, వెంటనే చేసుకోనని అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. నాన్ వెజ్ తినేవాళ్ళకైతే అన్నిటికీ వేసుకోవచ్చు, చేపల కూరకి కానీ ఏదైనా. ఇలా రెడీగా ఉంటే అన్నీ ఈజీగా వంటలు అయిపోతాయి అన్నమాట. ఓకేనా? మరో మంచి ఇలాంటి రెసిపీలు చేసి మీకు మళ్ళీ చూపిస్తూ ఉంటాను. మీరు ట్రై చేస్తూ ఉండండి, అలాగే నా రెసిపీని ఫాలో అవ్వండి. సీజనల్ ఫ్రూట్ ఏదైనా కూడా మనం బాగా ఉపయోగించుకోవాలి. దొరికింది ఇలాంటివి అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.